జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఎలహంకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు, ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నాడు. అడపా పలుచగా మొదటి 3-4 నెలలు అయితే అసలు అడ్రస్ నుండి మధ్యలో ఒకసారి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. స్టార్టింగ్లోనే వీళ్ళు ఇంకా ప్రమాణం స్వీకారం చేసి 4 రోజులు అవ్వకపోయింది, అరాచకం అని అదని ఇదని రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇలాంటి మాటలు మాట్లాడాడు. నెలల లోపే అంటే ఆయన ఏదో సినిమాలో రీల్ మారినట్టు రైమని తిరిగితే అంటే రోజులు గడిచిపోయినట్టు అయిపోద్దాం అనుకున్నాడు. 5 ఏళ్ళు ఆగాలి కదా, మళ్ళీ ఆయన రావాలన్నా ప్రయత్నం చేయాలన్నా అదే అవకాశం వస్తుందో రాదో అది భగవంతుడు తెలియాలి. నాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ అడ్రస్లో ఉండడు. కనీసం 10-15 ఏళ్ల పాటు ఇక భవిష్యత్తులో ఇతను అనేటువంటిది ఉండదనేటువంటి నా నమ్మకం. అతను పర్యటనకు వచ్చినప్పుడల్లా జైలుకి వెళ్ళి పరామర్శ చేయటం, వాళ్ళ పార్టీ వాళ్ళు జైల్లో ఉంటే, లేదా రౌడీ షీటర్స్, చైన్ స్నాచర్స్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పరామర్శ చేయటం. ఇయే తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయి. అలాగే ఇతను ఓ సంవత్సరం క్రితం ఎప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు పరామర్శకి వెళ్ళి 3 చంపొచ్చాడు. ఇలాంటివన్నీ చేస్తున్నాడు. వీళ్ళు చాలా ఓపికగా ఉన్నాయి. ఈ లోపల అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రేపు తిరుపతిలో తొక్కిసలాట విషయం మీద కానీ వాళ్ళ పార్టీ నాయకులతో సహా అందరూ మాట్లాడింది. పరకామణి విషయంలో చిన్న దొంగతనం అంటాం, కల్తీ నెయ్యి గురించి ఏమో వాళ్ళ బాబాయ్ నాలుగు వెనకేసి రావటం, ప్రతి అంశంలోనూ పిన్నెల్లి సోదరులను అరెస్ట్ అయితే వాళ్ళ అమాయకులు అంటాం, ఎవరో కొండారెడ్డి ఎవడో ఉన్నాడు అక్కడ డ్రగ్స్ అయి సప్లై చేసి పాపం చిన్నపిల్లలు అంటాం, ఇలాంటి మతి శుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు కూడా చాలా ఓపికగా భరిస్తున్నారు నిజంగా. అంటే క్యాడర్ అయితే రగిలితో ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళని అలాగా వదిలేస్తాను చాలా కోపంగా ఉన్నారు క్యాడర్. వీళ్ళ మీద ఒక రకంగా అసంతృప్తి ప్రారంభమైపోయింది.